హైదరాబాద్ బేగంపేట హౌసింగ్ కాలనీలో నిన్న మధ్యాహ్నం దొంగలు చొరబడ్డ ఇంటిని పరిశీలించారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన తల్లి కూతులను ప్రశంసించి సన్మానించారు. మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు డీసీపీ రోహిణి ప్రియదర్శిని. హైదరాబాద్ బేగంపేట హౌసింగ్ కాలనీలో నిన్న మధ్యాహ్నం దొంగలు చొరబడ్డ ఇంటిని పరిశీలించారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన తల్లి కూతులను ప్రశంసించి సన్మానించారు. మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు డీసీపీ రోహిణి ప్రియదర్శిని. హైదరాబాద్ బేగంపేట హౌసింగ్ కాలనీలో నిన్న మధ్యాహ్నం దొంగలు చొరబడ్డ ఇంటిని పరిశీలించారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన తల్లి కూతులను ప్రశంసించి సన్మానించారు. మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు డీసీపీ రోహిణి ప్రియదర్శిని. హైదరాబాద్ బేగంపేట హౌసింగ్ కాలనీలో నిన్న మధ్యాహ్నం దొంగలు చొరబడ్డ ఇంటిని పరిశీలించారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన తల్లి కూతులను ప్రశంసించి సన్మానించారు. మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు డీసీపీ రోహిణి ప్రియదర్శిని. హైదరాబాద్ బేగంపేట హౌసింగ్ కాలనీలో నిన్న మధ్యాహ్నం దొంగలు చొరబడ్డ ఇంటిని పరిశీలించారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన తల్లి కూతులను ప్రశంసించి సన్మానించారు. మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు డీసీపీ రోహిణి ప్రియదర్శిని. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేటలోని అమిత్ మైనోత్ ఇంట్లోకి చొరబడ్డారు ప్రయత్నించారు ఇద్దరు వ్యక్తులు. దీంతో తల్లి కూతులు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులను పశ్చిమ బెంగాల్కి చెందిన సుశీల్ కుమార్, ప్రేమ్చంద్ గా గుర్తించారు. 5 ఏళ్ల పాటు తాను నేర్చుకున్న బాక్సింగ్ దొంగలను ఎదిరించడానికి ఉపయోగపడిందన్నారు అమిత్ మైనోత్. దుండగుల చేతిలో గన్, చాకు ఉన్నా ధైర్యంగా ఎదుర్కోగలిగానన్నారు. దీనిపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. బేగంపేట్ పైగా హౌసింగ్ కాలనీలో నిన్న ఇద్దరు దుండగులు, వాళ్ళిద్దరు దొంగలని చెప్పుకోవచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ టైంలో ప్రస్తుతం మనం ఉన్న ఇంటికి వచ్చి ఇందులో ఉన్న ఇంట్లో వీళ్ళని బెదిరించి ఇక్కడున్న ఇంట్లో దొరబడి ఇక్కడ ఉన్న సామాన్లు కానీ బంగారం కానీ ఎత్తుకోవడానికి ట్రై చేశారు. సో ఆ టైంలో వాళ్ళిద్దరు కూడా ఒకరు ఒక బ్యాగ్ తీసుకొని వచ్చారు. సో ఇంట్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి మీకు కొరియర్ వచ్చిందంటూ కూడా చెప్పారు. సో వాళ్ళు ఒక తప్పంచ, ఒక చాకు, అలాగే రోప్స్ తోటి ఇక్కడికి వచ్చి వీళ్ళపైన అటాక్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరు కూడా ఇంట్లో ఉన్న వీళ్ళ ఓనర్ ఇద్దరు తల్లి కూతులు ధైర్య సాహసాలతో వాళ్ళను పట్టుకోవడానికి అటాక్ చేశారు. సో మనం ఎక్కడైనా చూస్తే ఎప్పుడైనా దొంగలు ఒక కత్తి అలాగే దాంతోపాటు ఒక తపంచ తుపాకీతో వస్తే పారిపోవడానికి ట్రై చేస్తారు, భయపడతారు. కానీ వీళ్ళు ప్రస్తుతం మనం స్క్రీన్లో చూస్తున్న వీళ్ళిద్దరు కూడా వాళ్ళని పట్టుకోవడానికి అటాక్ చేయడానికి ట్రై చేశారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. మేడం, అసలు నిన్న ఏ టైంకి జరిగింది, ఏం జరిగింది అసలు? अराउंड 1:15 PM आफ्टरनून मैं फर्स्ट फ्लोर पे स्नान कर रही थी, रेडी हो रही थी, तभी बेल का साउंड आया था. मेरे 2 मेट्स जब भी निकले थे बाहर, तो उन 2 कोरियर वालों ने उस मेट्स को पूछा था कि हम फैक्ट्री से आए हैं, सर को ये कोरियर पार्सल देना है, तो अंदर सर है क्या? तो अम्मा बोले कि साहब तो नहीं है, भाभी है, आप अंदर चले जाओ. एंड वो मुझे बेल मारे, वो चले गए दोनों मेट्स, एंड वो वहाँ से ही बेल मारे मुझे. मैं फर्स्ट फ्लोर पे उनको रिप्लाई करी कि आप कौन हैं? तो बोले हम कोरियर वाले हैं, सर के नाम से कोरियर लेके आए हैं, नाम भी बताए सर का. तो जेन्यून लगे, तो मैं बोली ठीक है मैं आ रही हूँ. तो बोले साइन करना मैडम, आप नीचे आ जाओ. तो फिर मैं जब तक आई, वो 200 स्टेप्स का रास्ता है मेरा कंपाउंड, उसमें क्रॉस करके हॉल के अंदर तक आके दोनों खड़े हो चुके थे. दोनों मास्क में थे, एक बंदा हेलमेट में था. तो मैं नीचे आई, जैसे 3-4 स्टेप्स में ऊपर ही थी, तो मैं बोली आप अंदर क्यों हैं? मुझे सिक्स सेंस बोल रहा था कि आदमी अच्छे नहीं है, सही नहीं है, कुछ अच्छा फील नहीं हो रहा था उन लोग को देख के. तो मैं बोली आप अंदर क्यों हैं? आप बाहर निकल जाओ भैया, मैं आ रही हूँ. बोले तो मैडम आ गए ना, आप ले लो, बोले कोरियर. तो मैं जैसे उनके पास आके खड़ी हुई, उनका बैकपैक सामने लेके वो कोरियर निकालूंगा बोल के ऐसे बैकपैक से निकाले और रिवॉल्वर निकाले, तमांचू निकाले. वो निकाल के मुझे अटैक किए, हे बोल के मेरे ऊपर आ गए. तो मुझे कुछ भी समझ में नहीं आया. 1 सेकंड के लिए तो मैं ब्लैंक हो गई थी, क्या करना बोल के. फिर मैंने उसका मुंह दबोचा और उसका नाक पकड़ के उसको मैं धक्का मारी. वो डोर के ऊपर गिरा. एंड जो सेकंड पर्सन था वो मेरी मेड किचन से मुझे देखी साउंड कर रही हूँ बोल के. वो जब भी किचन में गई थी, हम दोनों ऊपर से आए थे, वो किचन में पोछा रखने गई थी. एंड वो लोग का भी जाने का टाइम था. मैं अकेली रहती हूँ वैसे घर में ये टाइम पे. तो वो लोग निकलने वाले थे, तो ये सेकंड पर्सन उसको देख के वो अंदर भागा उसके पास. एंड ये हम स्ट्रगल कर रहे हैं. मैं उसको गिराना चाह रही थी, मैं गिरा के बाहर लेके आई ताकि पब्लिक देखे उसको. मैं जैसे नीचे गिराई तो वो मुझे नीचे गिरा दिया, मुझे अटैक किया. जब भी मेरी बेटी फर्स्ट फ्लोर से आई ऊपर से.
So do you know them before? Have you seen them? Yeah, last 2022 for Diwali house deep cleaning, they came from Om Shakti Balaji house deep cleaning. They are into Just Dial. I hired them. Ranjit manager उनको लेके आया था. 10 days का मेरा दिवाली वर्क था तो वो करके गए थे मेरे पास. So both of them having, one of them having a sword, means chalk, and one of them having weapon called tamancha. So didn't you fear by watching them? You have attacked opposite on them. Yes, I really didn't had any fear in my mind. एक सेकंड के लिए माइंड ब्लैंक हुआ कि क्या हुआ है. I didn't expected that. तो सोचा नहीं था एंड जैसे उसने गन लेके मुझे अटैक किया तो मैंने उसको गिराया फिर. क्योंकि मैं फिटनेस करती हूँ सर, 15 ईयर से करती हूँ एंड मैंने किको बॉक्सिंग भी की है. जरीर पटेल से मैंने कोचिंग ली है. अभी मैं वॉफ जुम्बा में हूँ 4-5 ईयर से. So tell me what happened exactly yesterday. So how did you find them? How did you see them? जब टाइम पे ये हो रहा था मैं सो रही थी एंड अचानक मैंने एक चिल्लाने की आवाज़ सुनी तो मैं भाग के नीचे गई एंड मेरी माँ को ऐसे ज़मीन पे दिखा एंड कोई आदमी उनको अटैक कर रहा था. तो मैं जाते कि वो आदमी को पहले हटाने की कोशिश कर रही थी बट वो हट ही नहीं रहा था. तो ऐसे धक्के मुक्की में वो जो हेलमेट पहना था वो हेलमेट निकल गया. तब हमने उसका चेहरा देखा, तब रियलाइज़ हुआ कि अरे इसको तो पहले देखा है. तो फिर उसके बाद हमने अटैक किया उसको बट वो भाग गया. देन उसके बाद मेरी माँ ने बोला कि अंदर एक और आदमी है. तो मैंने सोचा कि अगर वो अटैक करने आएगा तो हाथ में कुछ तो प्रोटेक्शन के लिए चाहिए. तो मैं गई किचन में कुछ सामान उठाने. तभी उसको किचन में देखा मेरी मेड को ऐसे हाथ पकड़े और गले पे नाइफ लगा के. तो मैं डर गई. तो मैं धीरे धीरे वापस पीछे आने लगी एंड तभी वो मेरे पीछे पीछे भागने लग गया ताकि वो एस्केप कर सके. तो वैसे ही वो एस्केप कर गया घर से. సో మొత్తానికి ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్న విజువల్స్ కూడా ఇక్కడ ఈ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకరు హెల్మెట్ పెట్టుకున్నారు, మరొకరు క్యాప్ అండ్ మాస్క్ పెట్టుకొని వచ్చారు, ఒక బ్యాగ్ కూడా తీసుకొని వచ్చారు. సో దాంట్లోనే ఒక తపంచా అలాగే ఒక నైఫ్ కూడా తీసుకొని వచ్చారు. సో హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఇక్కడ బయట వీళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తుంటే లోపలికి ఇంకొక వ్యక్తి వెళ్ళి లోపల ఉన్న పని మనిషికి కత్తి పెట్టి ఆమెను బెదిరించాడు. సో మొదటగా ఈ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తిని పట్టుకోవడానికి ట్రై చేశారు, అతని దగ్గర ఉన్న తపంచా లాక్కున్నారు. సో ఆ తర్వాత అతను పారిపోయాడు. నెక్స్ట్ లోపల ఉన్న వ్యక్తిని పట్టుకుందామని ట్రై చేసిన టైంలో అతను కూడా ఇక్కడ పక్కనున్న వాళ్ళు వచ్చిన టైంలో గేట్ ఓపెన్ చేయడంతో అతను కూడా పారిపోయాడు. సో మొత్తానికి ఆ తర్వాత పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సో ఇక్కడనే స్థానికుల సహాయంతో ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా ఇక మరొక వ్యక్తిని ఇక్కడి నుంచి అతను పారిపోతుండగా జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాజీపేట రైల్వే స్టేషన్లో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో మొత్తానికి ఈ కేసులో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము. సో కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే ప్రోగ్రెస్లో ఉందని ఇటు స్థానిక బేగంపేట్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదుల్తో సదానందం, V6 న్యూస్, బేగంపేట్.